భూములు తీసుకునేది పరిశ్రమల స్థాపన కోసం, పరిశ్రమలు కొత్తగా వస్తే ఉపాధి కల్పన ఇది జరుగుతుంది అంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉండగా పరిశ్రమలు వెనక్కి పంపించేశారు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు అనేది మీ మీద నెపం వేస్తారు. అది పచ్చి అబద్ధం వాళ్ళు చెప్పేది. ఎందుకంటే ఈరోజు ఇండోసోల్ వచ్చింది. ఇండోసోల్ తీసుకొచ్చింది ఎవరు? ఇండోసోల్ తీసుకొచ్చింది మేము 2022లో. మా దగ్గర మేము పోర్టు ఏదైతే 2022లో శంకుస్థాపన చేసామో, పోర్టు స్టార్ట్ అయిన తర్వాత ఇండోసోల్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళకి మేము అదే పోర్టుకి రోడ్డుకి ఎడం వైపున చేవూరు రామూరు అని 2 పంచాయతీల్లో మేము దాదాపు 5,148 ఎకరాలు మేము జీవో వేయడం జరిగింది వాళ్ళకి. దాంట్లో భాగంగా అదే ఇండోసోల్ కంపెనీ 417 కోట్లు మ్యారిటైమ్ బోర్డుకి చెల్లించడం జరిగింది. ఆ డబ్బుల్ని రైతులకు కూడా 1600 ఎకరాల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు రైతులను ఒప్పించి గైడ్ లైన్ వాల్యూతో పని లేకుండా 23 లక్షల రూపాయలకి పొలం ధర నిర్ధారించి వాళ్ళతో మాట్లాడి, రెండోది చెట్టుకి కూడా 10 సంవత్సరాల వయసు దాటిన చెట్టు కింద, 10 సంవత్సరాల లోపు వయసు చెట్టు కింద అని చెప్పి అన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళు కన్వెన్స్ చేసి వాళ్ళు 1600 ఎకరాల డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. అందులోకి ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికల ప్రొసీజర్లో భాగంగా గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, దాదాపు సంవత్సరం రోజులు వాళ్ళకి భూమి కేటాయించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాం. అయితే నేను చెప్తానండి భూమి అలాటు గత ప్రభుత్వంలో 1600 ఎకరాలకు డబ్బులు వేయడం జరిగింది, కానీ వాళ్ళకి 29 ఎకరాలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ 29 ఎకరాల్లోనే వాళ్ళు ప్లాంట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలో కాదు. గత ప్రభుత్వంలో ఏదైతే ప్లాంట్ పెట్టారో, ఇండోసోల్ ప్లాంట్ పెట్టారో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఆ ప్లాంట్ 29 ఎకరాల్లో ఇప్పుడు ఉండేది కూడా. ఈ 1 ఇయర్ నుంచి వాళ్ళు ఏం కొత్తది పెట్టలేదు. మేము ఇచ్చిన భూములు 29 ఎకరాల్లోనే పెట్టారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారు, 29 ఎకరాలు ఫస్ట్ ఇచ్చాము, తర్వాత పేజీ మేనలో ఇచ్చుకుంటా పోదాం అంటే టైంలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. కానీ ప్రభుత్వాలు ఒకటే కదా, పార్టీ ఏదైనా ఉన్నాయి కానీ ప్రభుత్వంలో, కానీ ప్రభుత్వ నిరంతర ప్రక్రియ కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఏదైతే వాళ్ళ డబ్బులతో 1600 ఎకరాల రైతులకు వేసారో మిగతా ల్యాండ్ కూడా అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇవ్వకుండా 1 ఇయర్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మార్చి వరకు ఇట్లా పెట్టేసిన తర్వాత ఏం జరిగింది, జనవరిలో మీరు ఇండోసోల్కి ఏదైతే గతంలో 2022-23 ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయకుండా వీళ్ళ డబ్బులతో కొన్న భూములకి మీరు జనవరిలో బీపీసీఎల్కి ఇదే భూములు కేటాయిస్తున్నామని చెప్పి మళ్ళీ జీవో వేయడం జరిగింది. అదే భూమిని అదే చేవూరు రావూరు ఉండే గ్రామాల్లో ఉండే 5,600 ఎకరాల భూమిని మేము బీపీసీఎల్కి ఇస్తున్నాము అని చెప్పి మీరు జీవో ఇచ్చారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, డబ్బులు పెట్టుకునిందేమో ఇండోసోల్ డబ్బులు పెట్టుకొని మీరు అదే భూముల్ని బీపీసీఎల్కి ఇస్తామంటే అది మోసమా కాదా? ఇండస్ట్రీని తరిమేయాలనే ఉద్దేశంతోనే కదా మీరు ఇండోసోల్ భూములు వీళ్ళ డబ్బులు పెట్టుకున్న భూములు తీసుకెళ్లి బీపీసీఎల్కి ఇస్తామని జీవో ఇచ్చింది. ఆ జీవో వేయడమే రాంగ్. తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి గొడవ చేసి మేము కోర్టుకు వెళ్తామంటే అప్పుడు మళ్ళీ మార్చిలో వీళ్ళకి మీకు ఇక్కడ కాదు వేరే చోట ఇస్తామని చెప్పి